క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఈ నెల 20న దుబాయ్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో నూతన జెర్సీల్లో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి తదితరులు నూతన జెర్సీలలో తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫోజులిచ్చారు. అయితే ఈ జెర్సీలపై టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్తాన్ పేరుంది. కాగా భారత జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు అభిమానులు డిమాండ్ చేయగా బీసీసీఐ స్పష్టత ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. టోర్నమెంట్ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఆదేశాలను ఉల్లంఘించాలని మేము అనుకోవడం లేదు. పేరు తొలగించాలని ఎలాంటి డిమాండు చేయలేదు. జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్కు హక్కు ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యక్తిగత కారణాలతో దుబాయ్ వీడాడు. తన తండ్రి మరణంతో అతడు దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైనట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ నెల 15వ తేదీన దుబాయ్ చేరుకున్న టీమిండియా బృందంలో మోర్కెల్ ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన పలు ట్రైనింగ్ సెషన్లలోనూ పాల్గొన్నాడు. అయితే సోమవారం మాత్రం ప్రాక్టీస్ సెషన్కు అతడు రాలేదు. అనివార్య కారణాలతో అతడు జట్టును వీడినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. అయితే మోర్కెల్ ఎప్పుడు తిరిగి వచ్చేదానిపై మాత్రం స్పష్టత లేదు. అతడు లేకపోవడం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు లోటేనని పలువురు భావిస్తున్నారు.